అదేందేమో వాటర్లో దిగగానే సూర్యుడు కనిపిస్తలేడు, మొత్తం చల్లగా అయిపోయింది. ఈ నీళ్ళు ఇంకా చల్లగా ఉన్నాయి నీళ్ళు కూడా. ఇట్లా అలలు ప్రశాంతంగా ఉంటే మస్తు ఉంటుంది కదా బీచ్లో ఎంజాయ్ చేయడానికి. ఎంత దూరం మనం వచ్చి కొద్దిగా దూరం పోయినా రిస్క్ కొద్దిగా తక్కువ అనిపిస్తుంది, కొద్దిగా మంచిగా మజా చేసుకోవచ్చు. అదే ఒకవేళ గుంజుకుపోయే అది అలలు వచ్చినాయనుకో టార్చర్ ఉంటుంది, చాలా భయం అవుతుంటుంది, అసలు దిగలేము. నేను ఫస్ట్ టైం అది చూసింది భీమ్లీ బీచ్ వైజాగ్లో, మస్తు భయం అయింది. ఆ తర్వాత మళ్ళీ ఆడ రిషికొండ బీచ్ ఉంటుంది, అది బాగుంటుంది. ఫ్రంట్ వస్తుంది బట్ బ్యాక్ అంతా గుంజుకోవద్దు ఫోర్స్ఫుల్గా, సో చాలా బాగుంటుండే. అయినా పండుగ ఉంది, ఏం పర్లేదు, ఒక్కనే ఉన్నా కూడా చిల్లు ఉంది. ఇప్పుడు సూర్యుడు మెల్లగా వెళ్తున్నట్టుండు. ఫస్ట్లో కొద్దిగా అంత ఎంజాయ్ చేయాలనిపించలేదు, ఒక్కరికే ఏం చేస్తాం అట్లా అనిపించింది. ఎందుకో మళ్ళీ బయటకు వచ్చి లోపలికి పోయినా మస్తు మజా అనిపిస్తుంది ఒక్కనైనా సరే. ఇంకో ఇద్దరు ముగ్గురు ఉంటే ఫోటోల మీద పడి అట్లా స్విమ్ చేయడము, అట్లా అలలతో ఆడుకోవడం అట్లా కుదరకపోతుండే. ఈరోజు ఆ ఫోటోలు లేవు, ఏం లేవు కాబట్టి, ఓన్లీ ఒక్కనే కాబట్టి మస్తు మజా అనిపిస్తుంది అసలు.